మెగాస్టార్ డైలాగ్ ఒకటి చెప్పవా? ఆకాశంలో ఉంటాది స్టారు, నా గుండెల్లో ఉంటాడు మెగాస్టారు. ఈది లైన్ లో ఉంటది పవర్, టాన్ స్పాట్ లో ఉంటది మెగా పవర్. మెగాస్టార్ అంటే ఎందుకు అంత ఇష్టం? నాకు ఇష్టం, ఎందుకు? చాలా ఇష్టం. ఆయన భక్తులు మేము. ఆయన సినిమాలు చూసుకొని పెరిగాము, ఆయన్ని చూసుకునే పెరుగుతాను. ఆయనలాగే మేము ఎన్నో మంచి పనులు చేయాలి. మేము కూడా ఆయన్ని చూసుకునే ఒకరికి సాయం చేయమండు, ఆ ఒకరు ముగ్గురు సాయం చేయమండు, ఆ ముగ్గురు నలుగురు, ఆ నలుగురు, ప్రపంచం అంతా సాయం చేస్తూనే ఉంటది. మన ప్రపంచం అంతా అందరూ సాయం చేస్తూనే ఉన్నారు. మన మెగాస్టార్ భక్తులు ఆయన చెప్పిందే ఆయనలాగే అందరూ ప్రజలు సాయం చేస్తూనే ఉన్నారు. ఆ ముగ్గురు ఆటో వాడు, రిక్షా వాడు, సైకిల్ వాడు, బైక్ వాడు, కారు వాడు, ప్రతి ఒక్కడు సాయం చేస్తూనే ఉన్నాడు. కానీ మంచి పనులు ఏవి ప్రజలకు కనబడవు, అన్ని చెడువే బయటికి మరి ఎక్కలా చూస్తున్నారు. మంచి పని ఎప్పుడు నిదానంగా ఓకే సార్, మెగా ఫ్యామిలీ పని అయిపోయింది, మెగాస్టార్ పని అయిపోయింది అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లేదు, అవన్నీ తప్పుడు కోతలు ఎన్నో వస్తాయి. చిరంజీవి సార్ ఏమన్నారంటే ఇలా ఉగిలిమంటారు, ఏదైనా ఎదురుగే మాట్లాడమంటారు. ఆయన ఎదురుగా మాట్లాడే దమ్ము ఎవరికి లేదు. వెనక నుండి చాలా ఊగుతుంటాయి, అవన్నీ లైట్ తీసుకో అన్నాడు మన మెగాస్టార్ గారు. అంటే ఓకే, మీరు ఎప్పటి నుంచి ఫ్యాన్ అయ్యారు? నేను చిన్నప్పటి నుండి ఆయన ఫ్యానే, ఆయన భక్తున్నే. ఫస్ట్ మీరు చూసిన మూవీ ఏది? ఇంద్ర సినిమాకి వెళ్ళి, ఆయన సినిమాకి వెళ్ళి నేను ఫస్ట్ ఆ సినిమా శ్రీకాకుళం, మాది శ్రీకాకుళంలో సూర్యమాలకి వెళ్ళినాము. ఆయన సినిమాకి ఫస్ట్ ముందులో లైన్ లో ఉన్నాను నేను. ఫస్ట్ టికెట్ తీసుకున్నాను, కానీ నా వెనక గుంపులుగా జనాలు వచ్చారు. కానీ వీళ్ళందరూ వెళ్ళిపోయిన దాకా లాస్ట్ దాకా ఈ టికెట్ పెట్టుకుని ఎక్కడే ఉన్నాను. అప్పుడు నేను కొంచెం చిన్నోడిని, కానీ ఇటు జనాలు సైడ్ అవ్వలేదు, మొత్తం ఎక్కడే వదిలేశారు. అందరు వెళ్ళిపోయిన తర్వాత నేను లాస్ట్కి వెళ్ళాను. ఆ రోజు మాత్రం నేను మా ఊరు నుండి సైకిల్ మధ్యలో ఇలా మంకి తొక్కుంటారు, అలాగ వచ్చిన మా ఊరు నుండి 15 కిలోమీటర్లు. ఆ రోజు నాకు 10 రూపాయలు టికెట్, 10 రూపాయలు పెట్టుకుని వచ్చిన. సైకిల్ టోకెన్ కూడా డబ్బులు లేవు. నా సైకిల్ బయట పెట్టాను, గేట్ బయట నీ సినిమా ఆనందం సినిమా చూసుకుని వచ్చినాను. ఆనందం సినిమా చూసుకుని బయటకు వస్తే నా సైకిల్ లేదు. సైకిల్ ఎవరో దొంగలేడేశారు. నేను ఇంటికి వెళ్ళాను. ఆ రోజు ఏడ్చుకుని వెళ్ళాను. ఇంటికి నన్ను చిరగొట్టు కొట్టినారు మా అమ్మ మా నాన్న. సినిమా పోయినా సైకిల్ బాగున్నాను. అప్పుడు మాది పేద పరిస్థితి. ఓకే, మెగాస్టార్ ని మీరు ఎప్పుడైనా కలిశారా? ఇంకా కలలేదు. ఆయన కలవాలని నా కోరిక. ఆయనతో ఒక ఫోటో, ఆయన ఒకసారి కాలు దండాలు పెట్టుకుని ఆయనతో ఒక ఫోటో ఇప్పిస్తే చాలు. మీరు దండాలు దేవునికి పెట్టుకోండి. లేదు, మాకైనా దేవుడేనయ్యా. మాకు మెగాస్టార్ మాకు దేవుడు. మీకు దేవుడు కాకపోవచ్చు, మీరు పెద్దవాళ్ళు, మీకు దేవుడికి అవసరం లేదు. నాకు దేవుడు ఆయన, మాకైనా దేవుడా? మీకు అవసరం లేదు, మీ ఎవ్వరికి అవసరం లేదు. ఆయన చిరంజీవి గారిది రిటైర్మెంట్ అయిపోయింది, సినిమా తీయట్లేదు అంటున్నారు. లేదు, ఆయన ఎప్పటికీ స్టారే. ఆ స్టార్ ఎప్పుడు ఆకాశంలో వెలుగుతూనే ఉంటది. ఇక్కడ మన చిరంజీవి గారు ఇక్కడ వెలుగుతూనే ఉంటాడు. మరి ఎందుకు సినిమాలు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? వస్తాయి, నిదానంగా వస్తాయి. ఆయన వయసు అయిపోయింది అని అంటున్నారు. ఇంకొక విషయము, వేరే హీరోలని ఆయన పెట్టుకొని మల్టీ స్టారర్ తీస్తున్నారా అని చెప్తారు. లేదు, ఇప్పటికి ఆయన 25 సంవత్సరాలు కుర్రోళ్ళలాగే ఉన్నాడు. ఇప్పటికి ఆయన 25 సంవత్సరాలు కుర్రోళ్ళలాగే ఉన్నారు. ఆయన చేసినట్టు ఎవరు చేయలేరు ఇక్కడ. ఆయన చేసినట్టు ఎవరు. ఫైనల్ గా మెగాస్టార్ గురించి ఒక మాటలు ఏం చెప్తావు? ఆయన మాకు దేవుడు.